నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే తీగల్లాగితే డొంక అంతా కదులుతుందన్నారుగా. ఇప్పుడు ఆ డొంకే కదిలింది. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు. మరి సిట్ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని మనకు వస్తున్న వార్త. మరి విచారించే అవకాశం కూడా ఉందా? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతూరు గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ కు సంబంధించి గతంలో ఎంతో మందిని ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు అధికారులు అందరూ విచారించి అయిపోయింది. మరి ఇప్పుడు అంతిమ లబ్ధిదారు వరకు నోటీసులు పోయే అవకాశం ఉందంటే ఇక మళ్ళీ ఏమంటారు, తీగలాగితే డొంక అంతా కదులుతుంది అంటారు కదా. ఇక డొంక కదిలినట్టేనా మేడం? అమ్మయ్య, ఇంకా జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చింది. అవును, ఈడీ సోదాలు ఏంటి, 3,500 కోట్లు, 250 కేజీల బంగారం, కొంత బంగారం రూపంలో, కొంత డబ్బు రూపంలో షెల్ కంపెనీల ద్వారా 2 బంగారం షాపులు వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకుని కొంత కొన్నట్టు కొంత కొననట్టు రకరకాల బిల్స్ మీకు గుర్తుంటే, దొంగ బిల్స్. అంటే అసలు ఏంటిది, ఏం చేస్తారు ఇంత బంగారం? తాపడాలు చేయించుకుంటారా ఒంటికి? ఏమన్నా ఇంటికి తాపడాలు చేయిస్తారా? వీళ్ళేమన్నా దేవుళ్ళ? అవునా? అవును. మీరు గుడి సెట్లు వేయించేసుకుని ఇళ్లలో దొంగ పూజలు చేసేసి ప్రసాదం తిన్నట్టుగా దొంగ నాటకాలు ఆడేసి, అసలు ఏంటిది? అక్కడ వాళ్ళు తాగి మీరు అమ్మిన జే బ్రాండ్ వాళ్ళ భార్యల పుస్తలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వాళ్ళు రోగాల పాలయ్యి వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటే, మీరు బంగారం అదంతా కూడా బిస్కెట్ల రూపమా, కడ్డీల రూపమా, లేకపోతే ఇటుకల రూపమా, 250 కోట్లు అంటే ఎట్లా చేశారు? ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడ పెట్టారు? హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది, ఏ ఫామ్ హౌస్ల్లో ఉన్నాయి? ఇందులో వేరే పార్టీలకు ఎవరికైనా సంబంధం ఉందా? అందుకే కాపు కాస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి? మీరు వెనకేసుకొస్తున్నారా? చాలా బాధాకరం. ఇప్పుడు విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, రాజకేశిరెడ్డి చూసుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు, వాళ్ళందరి పేరున ఆస్తులు పెట్టి అసలే అంటే భార్యల్ని కూడా వీళ్ళు ఈ వ్యాపారాలకు ఒక కేంద్ర బిందువు చేసేసారు. వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు, అందరినీ మనం తప్పు పట్టలేం. అవును, కొంతమందికి ఎందుకురా మనకి ఇవన్నీ బాబోయ్ అని అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని ఇష్టపడతారని అనుకోం మనం. అవును, దొంగసం మనకు ఎందుకు అనేవాళ్ళు ఉంటారు, సరే తెండి అనేవాళ్ళు ఉంటారు. 2 రకాలు ఉంటాయి మనస్తత్వాలు. సో మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి వరకు ఈడీ వెళ్తోంది. 3,500 కోట్లు షెల్ కంపెనీలు, ముంబై నుంచి మీకు ఇక్కడి నుంచి ఎక్కడ హైదరాబాద్ నుంచి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు దాన్ని అట్టపెట్టెల రూపంలో, తర్వాత గోనె సంచుల్లో పంపించి, అదేంటి మీకు ప్యాలెస్ దగ్గర అదేదో ఒక ఫ్లాట్ మర్చిపోయాం, మ్యాన్షన్ పేరు కూడా, అందులో పెట్టి దానికి కాపలా పెట్టిన వాళ్ళిద్దరు 3 కోట్లు 6 కోట్లు వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళు కలకత్తా వెళ్ళిపోయి ఇల్లు కొనుక్కుని వాళ్ళని పట్టుకుని, అసలు ఏంటండి ఇది? సినిమా కథ కూడా సరిపోదు అసలు. మీకు పెద్ద వెబ్ సిరీస్ తీస్తే అసలు టీవీలు బద్దలైపోతాయేమో. ఈ సినిమా కథ క్లైమాక్స్ కి వచ్చినట్టేనా మేడం? అయితే ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చిందని అనుకుంటున్నాను నేను, అందుకే అమ్మయ్య అన్నాను ఇందాక. సో మొత్తం మీద ఈ కథకి ఒక తెర పడుతుందా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈడీ వెళ్తుందా? అరెస్ట్ చేస్తుందా? ఇప్పుడు 3,500 కోట్లు దుబాయ్ నుంచి వెనక్కి రప్పిస్తుందా? ఐఐఎం ఐఐటి స్టూడెంట్స్ అక్కడే ఉన్నారా? వాళ్ళు కాపలా కాస్తున్నారా? మనం చూసాం కదా చాలా మంది కాపలాలు కాయడం. అదేంటండి అసలు డబ్బు కాపలాలు పెట్టడం ఏంటి? అసలు మీకు తలుచుకుంటేనే ఒకలాగా లేదు. ఇప్పటి వరకు విచారించిన వాళ్ళందరూ వేళ్ళు వైపు జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాయని వారు చూపిస్తున్నాయి. ఒక్కడు నోరు విప్పితే చాలు మొత్తం కథ అంతా కూడా సుఖాంతం అవుతుంది. అంటే తాగుబోతులకి ఏమైనా రిలీఫ్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కనీసం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది. సో మొత్తం మీద లిక్కర్ స్కామ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది. సో ప్యాలెస్ తలుపులు తడుతుందా? జగన్మోహన్ రెడ్డి పిఏని విచారించాలకి ఇదంతా డొంగ కదిలిందంటారా మేడం? అదే కదా, పొలిటికల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ కాదు కదా.
అసలు ఏంటది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి అసలు ఊహించని రీతిలో పొలిటికల్ అసిస్టెంట్ ఏంటి, ఏం చేశాడు పొలిటికల్ అసిస్టెంట్గా? అవును. ఇవాళ మొత్తం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్కడు అదే అంటున్నా, కనీసం అతను నోరు విప్పితే చాలు. రాజు కేసిరెడ్డి నోరు విప్పినా పర్వాలా. ఇవాళ ఎవరు విజయసాయి రెడ్డి నాకేం తెలియదని తప్పించుకుందాం అనుకున్నా. మరి ఈ లోపు విజయసాయి రెడ్డిని విచారించే అవకాశం ఉంది. అవుతుందిగా. మరి లాస్ట్ మొన్న వెళ్ళొచ్చాడు, 7:30 గంటలు విచారించారు. ఏం లేదు, అంత నా ఫోన్ లో ఏదో వాళ్ళకి దొరికింది, దాని గురించి ఏదో అడిగారు అన్నాడు. ఏంటో చెప్పాడు, మొత్తానికి రాజకేశ్ రెడ్డి అన్నాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లే. ఇంకా ఒక్క మాట చెప్పేశాడంటే చాలు, ఈయన సేఫ్, జగన్ ఫిక్స్. థ్యాంక్ యూ.